హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామా? మరి కథ పేరు మేఘ సందేశం. వారం దాటింది. శ్యామ్ నుండి ఎటువంటి మెసేజ్ లేవు. ఇప్పటిదాకా శ్యామ్ సత్యభామ ఫోన్లో కనీసం ఒక్కసారన్నా మాట్లాడుకోలేదు. పర్సనల్గా కూడా కలిసింది లేదు. కానీ వాట్సాప్లోకి ప్రవేశిస్తే మొదటగా తన వేలు టచ్ చేసేది, తొంగి చూసేది శ్యామ్ వాట్సాప్ నెంబర్లోకే. అంతలా తెలియని అనుబంధం ఏర్పడింది. ఓ రోజు పలకరింపు లేకపోతే తోచనితనం, ఆ మాట నిర్మోహమాటంగా చెప్పుకోలేని మొహమాటం, వదులుకోలేని బలహీనత సత్యభామలో ఏర్పడ్డాయి. ఇన్ని రోజులు మెసేజ్లు లేకపోవటం ఏదో వెలితిగా అనిపించింది. అంతలో ఒక అనుమానం తొంగి చూసింది. ఇన్నాళ్ళు అతను పెట్టే శుభోదయానికి తను స్పందించడం తప్పితే తనంతట తానుగా మొట్టమొదటిగా ఎప్పుడూ గ్రీట్ చేసింది లేదు. ఎప్పుడు నేనేనా, మీరు ఓ అడుగు ముందు వేయచ్చుగా అనుకుంటున్నాడా శ్యామ్? అలా తను ఆశిస్తున్నాడా? సత్యభామలో మదనం ఇంకా ఆగలేకపోయింది. కాస్త హెజిటేషన్తోనే తను తీసిన పువ్వుల ఫోటోలను పోస్ట్ చేసి శుభోదయం పంపింది. జవాబు లేదు. అసలు చదివిన గుర్తుగా ఎప్పటిలా వాట్సాప్లో బ్లూ మార్క్స్ కూడా పడలేదు. మూగ నోము పెట్టినట్లుగా జవాబే లేదు. తనతో ఇంటరాక్షన్స్ బోరు కొట్టిందా? అసలు వాట్సాప్లోకి వస్తున్నాడా లేదా? వచ్చి తనను మాత్రమే నెగ్లెక్ట్ చేస్తున్నాడా? సత్యభామలో ఓ అనుమానం. వెంటనే శ్యామ్ టైం బార్ చెక్ చేసింది. వాట్సాప్లో లాస్ట్ విజిట్ ఎప్పుడో వారం క్రితం టైం చూపిస్తుంది. పోనీ ఫోన్ చేసేవైతే ఎలా ఉన్నారు అని ఇక ఆగలేక ఫోన్ చేతులకి తీసుకుంది. శ్యామ్ అని సర్చ్ కొట్టి డిస్ప్లే అయిన ఆ నెంబర్ను డైల్ చేయబోయింది. అంతలో టక్కున ఆగిపోయింది. 2 నెలల క్రితం ఓ సెలవు రోజు మధ్యాహ్నం ఏదో నవల చదువుకుంటూ రిలాక్స్ అవుతుంటే మొబైల్ రింగ్ అయింది. స్క్రీన్ మీద శ్యామ్ అని డిస్ప్లే అవుతుంది. అది చూడగానే మొదటిసారి మాట్లాడుకోబోతున్నామనే ఆలోచనతో థ్రిల్ ఫీల్ అవుతూ మొబైల్ చేతిలోకి తీసుకొని కాల్ కనెక్ట్ చేయబోతుంటే కట్ అయిపోయింది. వెంటనే శ్యామ్ నుండి మెసేజ్, సారీ మిస్టేక్గా కాల్ టచ్ అయింది అని. అది ఇప్పుడు గుర్తొచ్చి ఆగిపోయింది. తనకు ఫోన్ చేయటం మిస్టేక్ అనుకునేవాడికి తను ఎందుకు చేయటం అని ఒక రకమైన పౌరుషమో ఆత్మగౌరవమో అడ్డుపడి ఆగిపోయింది. ఓ అలకలాంటి చిరాకు ఆమెలో. దాని నుండి బయటపడడానికి బామ్మ ఏం చేస్తున్నావు అంటూ వెళ్ళి బామ్మను ఆనుకొని భుజం మీద తలపెట్టి కూర్చుంది. చిన్నప్పుడు ఎగ్జామ్స్ టైంలో ఏదన్నా టెన్షన్గా ఉంటే అలా వచ్చి కూర్చుని బామ్మ ఏదన్నా కథ చెప్పు అని అడిగేది. అలా ఆవిడ చందమామ కథల దగ్గర నుండి పురాణాల దాకా ఎన్నో కథలు చెప్పింది. ఒక్కోసారి ఆవిడ పక్కలో పడుకుని ఆమె చెప్పే కథలు వింటూ నిద్రపోయేది. పెద్దదయ్యి చదువుల భారం పెరిగి ఆ అలవాటు పోయింది. మళ్ళా ఇన్నేళ్లకు అలా వచ్చి కూర్చుంది. రుక్మిణీ కళ్యాణం చదువుతున్నాను. ఏంటో ఆ యుగంలోనే ఆవిడ ప్రేమలేఖ రాసి రాయబారం పంపటం, కృష్ణుడు వచ్చి కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవటం వింత కదా బామ్మ అంది సత్యభామ సాలోచనగా. వింతే ఉంది. మనసా వాచా కర్మన ప్రేమించిన బలమది. అంటే చేతలో భావనలో నిద్రలో మెలకువలో ప్రతి క్షణం రుక్మిణి మనసు ఆయన ఆలోచనలతోనే ఆక్రమించి ఉండడం. అట్లా ఎట్లా బామ్మ? వాళ్ళు ఏమీ రోజు కలుసుకునేవాళ్ళు కాదు కదా. ఆ నోట విన్న వాటి వల్ల అలా ఇష్టం ఏర్పడిందన్నమాట. కేవలం ఎవరో చెప్పుకున్న విని అలా ఇష్టపడతారా? నమ్మాలా? ఆ రోజుల్లో ఒక వ్యక్తి గురించి నలుగురు ప్రముఖంగా చెప్పుకుంటున్నారంటే అవి నిజాలే కదా. అలా విని ఆ వ్యక్తి అందంపై మోహాన్ని, శౌర్యంపై అభిమానాన్ని, విజయాల పట్ల మమకారాన్ని పెంచుకుని ప్రేమలో పడిపోయేవారు. లవ్ వితౌట్ సైట్ అంటే చూడకుండానే ప్రేమ. ఇంట్రెస్టింగ్గా ఉంది. పైగా శ్రీకృష్ణుడు తక్కువవాడు కాదు కదా. ఆయన లీలలు, శక్తియుక్తులు బాల్యం నుండే కనపరిచాడు. అవి విని ఆవిడ ఆయనను భర్తగా కోరుకుంది. తల్లిదండ్రులు ఒప్పుకున్నా సోదరుడు రుక్మి అడ్డుపడేసరికి ఏం చేయాలో తోచలేదు. అనవసర పోరాటాలు, ప్రాణ నష్టాలు జరగటం ఇష్టం లేక ఆమె ఆ మార్గాన్ని ఎన్నుకుంది. రుక్మిణి శ్రీకృష్ణుడి వివాహాన్ని పవిత్రంగా భావిస్తారు. ఇప్పుడు ఎవరన్నా అలా వెళ్ళిపోతే తిడతారు. అన్యాయం కదా బామ్మ అంది బామ. ఇది వరకు నీకు ఈ కథ చెప్పాను తెలుసు కదా. ఆమెను తల్లిదండ్రులు సమర్థించారు. తన స్వార్థంతో జరాసంధుడితో వైరం వద్దనుకుని సత్యభామను శిశుపాలుడికి కట్టబెట్టాలనే దురుద్దేశంతో సోదరుడు రుక్మిణి అడ్డుపడ్డాడు. మరి ఏం చేస్తుంది పాపం?
అయినా ఇప్పుడైనా శ్రీకృష్ణు లాంటి వాడిని పెళ్లి చేసుకోవటానికి ఓ ఆడపిల్ల లాంటి పని చేస్తే సమర్థిస్తారేమో. ఒక్క క్షణం ఆగింది. ఆవిడ ఊపిరి పీల్చుకోవటానికి అన్నట్లు సత్యభామ శ్రద్ధగా వింటోంది. పెళ్ళిళ్ళు బంధాలనేవి లేని రాతయుగం నుండి వివాహం సంసారం అనే వైపు మానవాళి అడుగువేసింది. సతీ సహగమనం, బాల్య వివాహాలు, కన్యాశుల్కాలు, వరకట్నాలు, వివాహాల విషయంలో తమ నిర్ణయాలకు స్వేచ్ఛ లేని ఆనాటి ఆడపిల్లల పరిస్థితుల నుండి అలా అలా సమాజంలో మార్పులు చోటు చేసుకుంటూ ఇప్పుడు సహజీవనాలు, విడాకులు, పునర్వివాహాలు వచ్చాయి. కాలంతో పాటు మార్పులు నిరంతరం జరుగుతూనే ఉంటాయి, తప్పదు. కానీ అవి యుగాలు గడిచినా ఆదర్శవంతంగా నిలిచిపోయావా కాదా అనేది కాలమే నిర్ణయించాలి అంది నిట్టూర్పు విడుస్తూ బామ్మ. బామ్మ అని ఏదో చెప్పబోతూ పక్కనే ఉన్న మొబైల్ మ్రోగటంతో ఆగిపోయింది. మొబైల్ చేతిలోకి తీసుకుని చూసింది. శ్రీ అని డిస్ప్లే అవుతోంది స్క్రీన్ మీద. హాయ్ శ్రీ, చెప్పు, ఏంటి విశేషాలు అంది కాల్ కనెక్ట్ చేసి తన రూమ్లోకి నడుస్తూ. నాకు పెళ్లి చూపులు. ఓ ఫైనల్లీ చూపుల దాకా వచ్చింది నీ ప్రయత్నం. కానీ నీకు చూపులంటే గమ్మత్తుగా ఉంది. నేను మనిషిని కానా? చా, అలా కాదు. ఎవరి ముందో తల వంచుకుని కూర్చోవటం. అలా ఎందుకు అనుకోవటం? ఉద్యోగం లాగానే ఇది కూడా అనుకుంటే తేలిగ్గా ఉంటుంది. ఇద్దరికీ నచ్చితే ముందుకు ప్రొసీడ్ అవుతాం, లేకపోతే లేదు. ఇంత సింపుల్గా తీసుకుంటున్నావు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అండ్ సింపుల్ అని నా ఉద్దేశం. సరే, ఆల్ ది బెస్ట్. నిన్ను కూడా పెళ్లి చూపులకు జాయిన్ అవ్వమని పిలుద్దామనుకున్నాను, కానీ మా అమ్మ వద్దని నస. ఎందుకు? ఆంటీకి నా మీద అంత ఇష్టం. నీ మీద కాదు, నీ అందం మీద. ఆ వచ్చేవాడు నిన్ను చూస్తే నన్ను ఇష్టపడడం కష్టమని. చెట్, ఊరుకో. అలా ఆలోచించేవాడని ముందే తెలిస్తే బెస్ట్ నో చెప్పేయచ్చు. పాపం ఆ వచ్చేవాడు కూడా బెస్ట్ చాయిస్ కాసిపడతాడుగా, తప్పేముంది? నీ జాలికి జోహార్లు. కానీ ఓ పిల్లను చూడడానికి వచ్చి ఆ పిల్ల వద్దు, కానీ ఆమె పక్కన ఉన్న చెల్లో ఫ్రెండో బాగుంది చేసుకుంటాననేవాడి విశాల హృదయుడికి నేను జేజేలు కొట్టలేని తల్లి అంది వ్యంగ్యంగా. ఎందుకంటే పెళ్లి చూపులకు కూర్చున్న అమ్మాయి హృదయంలో బాధని అర్థం చేసుకొని వరుడు వాడు కనుక. ఇక కబుర్లాపి పెళ్లి చూపులకు ప్లాన్ చేసుకో. ఆల్ ది బెస్ట్ అని ఫోన్ పెట్టేసింది. కాల్ క్లోజ్ చేసి మొబైల్ని క్లీనింగ్ చేయడం మొదలుపెట్టింది. అంటే సర్పు సబ్బు వేసి కడగటం కాదు, ఆ వారంలో తను రిసీవ్ చేసుకున్న వీడియోలు, ఫోటోలు అన్నీ డిలీట్ చేయడం. అలా చేస్తూ శామ్ నెంబర్ను కూడా ఓపెన్ చేసింది. ఇంకా అతను తన పంపిన ఫ్లవర్స్ చూసినట్లుగా బ్లూ గుర్తు పడలేదు. మొట్టమొదటిసారి కుండీలు కొని అందంగా అరేంజ్ చేసి ఫోటోలు పంపితే ఇంత నిర్లక్ష్యమా? తనలో అసంతృప్తి ఆ క్షణాన తను ఓ అద్భుతమైన చీప్ డిజైనింగ్ చేసే ప్రోగ్రాముల్లాగా లేదు సత్యభామ. అందమైన బొమ్మ కొనుక్కొని తన ఫ్రెండ్కి చూపించి మెప్పు పొందాలనే చిన్నపిల్లలాగా ఉంది. నన్ను పట్టించుకొని వాళ్ళతో నాకు మటుకు ఏంటి పని? చెట్ పో అని కసిగా అనుకుని మొబైల్ ట్యాప్లో కుడివైపు ఉన్న 3 చుక్కల దగ్గరికి వెళ్ళి వాటిని టచ్ చేసింది. డ్రాప్ బార్ వచ్చింది. దానిలో మోర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంది. తర్వాత వచ్చిన క్లియర్ చాట్ టచ్ చేసింది. క్యాన్సిల్ క్లియర్ చాట్ 2 ఆప్షన్స్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. తన చూపుడు వేలుతో క్లియర్ చాట్ను టచ్ చేయబోయింది. అది టచ్ చేస్తే ఆ నాలుగా శ్యామ్తో చాటింగ్లో చేసిన మెసేజెస్ మొత్తం డిలీట్ అయిపోతాయి. ఎందుకో మనసు రాలేదు. 4-5 నెలల వారి స్నేహానికి గుర్తుగా అందమైన శుభోదయాలు, సరదా కబుర్లు, వాళ్ళ ఫ్యామిలీ గ్రూప్, మనంలో పోస్ట్ అయిన కథలు, పాటల ఫార్వర్డ్స్ అన్నీ అలా ఒద్దిగ్గా ఉన్నాయి. ఓ నిట్టూర్పు విడిచింది. పోనీలే ఉండని అని క్యాన్సిల్ కొట్టి బ్యాక్కు వెళ్ళిపోయింది. మరో ఫ్రెండ్ పోస్ట్ చేసిన చిన్న పాప వీడియో చూస్తోంది. ఇంతలో శామ్ నుండి మెసేజ్ ల్యాండ్ అయినట్లు డిస్ప్లే అయింది. భామలో అప్పటిదాకా ఉన్న నిరాశ, ఫ్రస్ట్రేషన్ అరక్షణంలో మాయమయ్యాయి. గబుక్కున శామ్ మెసేజ్ ఓపెన్ చేసింది. అమ్మయ్య, ఆన్లైన్లోనే ఉన్నాడు. ఎలా ఉన్నారు? ఢిల్లీలో సెమినార్, అటు నుండి ట్రెక్కింగ్కి వెళ్ళాము. అలా బిజీ. ఇప్పుడే మీరు పెట్టిన పూల ఫోటోలు చూశాను. ఒక తెలుపు, ఎరుపు అలా అరేంజ్ చేయటం కూడా బాగుంది. చివరకు మా తాతగారి ఇన్ఫ్లుయెన్స్ మీ మీద పడ్డట్లుంది, అందుకే మొక్కలు కొన్నట్లున్నారు. మెసేజ్తో పాటు థమ్స్అప్, క్లాప్ ఎమోజీలు జతకట్టి వచ్చాయి. ఆ నాలుగా మెప్పు కోసం ఎదురు చూసిన ఆమె హృదయం ఎగిసిపడింది.
వెంటనే అవును వారం క్రితమే కొన్నాను, థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఉత్సాహంగా మెసేజ్ పంపింది సత్యభామ. ఇంకా అసలు ఆ రోజు ఏమైందో తెలుసా అని మెసేజ్ టైప్ చేయటం మొదలెట్టింది. అంతలో శామ్ ఇచ్చేసిన మెసేజ్ మీద మరో దృష్టి మళ్ళింది. మరోసారి చదివింది. అంతే. ఓ తను బిజీగా ఉంటే పట్టించుకోడు, లేకపోతేనే పలకరింపులు. తనకు నేను ఓ టైంపాస్, అంతకు మించి ఇంపార్టెన్స్ ఏమీ లేదు. మనసులో కోపం బుస్సుమంది. నీకే కాదు నాకు జాబ్ ఉంది, నేను బిజీగా ఉంటాను, పని పాట లేదనుకుంటున్నావా ఓయ్ అని మనసులో అనుకుంటూ టక్కున కసిగా వాట్సాప్ మూసేసింది. తను ఏదో హడావిడిలో ఉన్నట్లుంది అనుకుంటూ తను పోస్ట్ చేద్దామనుకున్న వీడియోలు పోస్ట్ చేశాడు. తర్వాత వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు మీకు వీలు ఉన్నప్పుడు చూడండి అని మెసేజ్ పెట్టి శ్యామ్ కూడా వాట్సాప్ క్లోజ్ చేశాడు.